గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏలూరు జిల్లాలో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొన్న 5 రోజుల క్రితం ఏలూరు చొదిమెల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొన్న ఘటనలో 4 చనిపోయారు. తర్వాత నిన్న 2 రోజుల క్రితం ఆశ్రమ ఆసుపత్రి వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈరోజు తాజాగా ఏలూరులో 2 చోట్ల హైవే మీద ప్రమాదం జరిగింది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇది ఏలూరు నుండి దుగ్గిరాల శివార్లో ఉన్నటువంటి హైవే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో సూపర్ లగ్జరీ బస్సును ఆర్టీసీ బస్సు సూపర్ లగ్జరీ బస్సును లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఒకసారి మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇది ఢీకొట్టినటువంటి లారీ ఇప్పుడు ప్రమాద స్థలం నుంచి లారీని అంతా కూడా హైవేకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పక్కన పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. విశాఖపట్నం నుంచి విజయవాడకి వెళ్తున్నటువంటి సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు ఈరోజు ఉదయం ఈ ప్రాంతానికి చేరుకునేసరికి వెనక నుంచి వస్తున్నటువంటి కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టిన పరిస్థితి. అయితే బస్సులో అప్పుడు ఆ సమయంలో బస్సులో దాదాపు 15 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నారు. అయితే వెనక భాగంలో ఎవరో కూర్చోకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పాలి. ప్రాణాపాయ పరిస్థితి లేదని చెప్పాలి. ఎవరికి గాయాలు కూడా కాని పరిస్థితి. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. లారీ ఢీకొట్టిన తర్వాత ఏ విధంగా నుజ్జు అయిపోయిన పరిస్థితి ఒకసారి మీరు విజువల్స్ కూడా క్లియర్గా చూడొచ్చు. ఆ లారీని అంతా కూడా ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పక్కకి తీసి పెడుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. అంటే ఏలూరులో గత వారం రోజుల నుంచి కూడా వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నారు. మొన్న చొదిమేళ్ళ దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో 4 చనిపోయారు. అది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనక నుంచి లారీని ఢీకొట్టింది. తర్వాత 2 రోజుల క్రితం ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన పరిస్థితి. ఆ ఘటనలో 4 తీవ్ర గాయాలు. వాళ్ళందరూ కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఈరోజు కూడా 2 చోట్ల ప్రమాదాలు జరిగింది. మనం ఒక చోట ఉన్నాం. ఇంకా మరొక చోట ఒట్లూరు ప్రాంతంలో హైవే మీద కూడా ప్రమాదం జరిగింది. ఒక ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి ఢీకొన్న పరిస్థితి. అక్కడ ఆ బస్సు కూడా ముందు భాగం అంతా కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. అయితే ఆ ప్రమాదంలో కూడా ఎవరికి కూడా పెద్దగా గాయాలు అవ్వలేదు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వరుసగా 4 రోజుల నుంచి కూడా 5 రోజుల నుంచి కూడా ఈ వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏలూరులోనే ఇదే ప్రాంతంలో ముఖ్యంగా ఈ హైవే ప్రాంతంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి. మీరు ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. బస్సు కూడా పూర్తిగా వెనక భాగం అంతా ధ్వంసం అయిపోయింది. ఇది ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్సు కూడా పూర్తిగా వెనక భాగం అంతా కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. అంటే ముందు రన్నింగ్లో ఉన్న బస్సుని ఈ వెనక వస్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టిన పరిస్థితి మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. విజువల్స్లో కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా వెనక భాగం బస్సుకి సంబంధించి ఇదంతా కూడా వెనక భాగం. ఇక్కడ ముందు వెళ్తున్నటువంటి ఈ బస్సును వెనక నుంచి లారీ ఢీకొట్టిన పరిస్థితి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో గాయాలు ఎవరికి కాలేదు. ముందు భాగం కూర్చున్న 15 మంది ప్రయాణికులు మాత్రం ఉండటంతో కొద్దిగా ప్రమాదం తప్పిందని చెప్పాలి. మొత్తం పూర్తిగా వెనక భాగం అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ విధంగా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయో ఒకసారి మనం ఊహించవచ్చు. ఏలూరు ప్రాంతంలో ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కూడా ఏలూరు ప్రాంతంలో ఎక్కువ బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి కారణం ప్రధానంగా హైవే మీద ఈ ప్రాంతంలో హైవేల మీద తిరిగేటువంటి లారీలని చెప్పాలి. ముఖ్యంగా హైవేల మీద ఎక్కడ పడితే అక్కడ కనీసం ప్రమాణాలు పాటించకుండా హైవే మీద లారీలను నిలిపివేస్తున్నారు. అదేవిధంగా లారీలను వేగాన్ని నియంత్రించే ఎక్కడ కూడా పరిస్థితి కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడికక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నా కానీ కట్టడి చర్యలు ఎక్కడా కనిపించట్లేదు. ప్రధానంగా ఈ హైవేలో అటు ఏలూరు కలపర టోల్గేట్ వద్ద నుంచి అటు తణుకు వెళ్ళే హైవే కావచ్చు, లేదా ఇటు దేవరపల్లి రాజమండ్రి వెలుకు వెళ్ళే హైవే కావచ్చు, ఈ ప్రాంతంలోనే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ టోల్గేట్లు ఉన్నాయి. మరోవైపు పెట్రోలింగ్ వాహనాలు కూడా తిరుగుతుంటాయి. కానీ యాక్సిడెంట్లు మాత్రం ఎక్కడ కంట్రోల్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా అటు ఈ హైవే ప్రాంతంలోనే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజుల్లోనే 4-5 చనిపోయారు యాక్సిడెంట్లు అయ్యి. తర్వాత 3-4 ఘటనలు జరిగినాయి. ఈరోజు కూడా 2 ఘటనలు జరిగినాయి. అటు ఒట్లూరు సమీపంలో ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టిన పరిస్థితి. మరోవైపు
ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ ఆర్టీసీ బస్సుని వెనక నుంచి లారీ ఢీకొట్టిన పరిస్థితి. అంటే ప్రమాదాలు ఏ స్థాయికి వెళ్తున్నాయి ఒకసారి ఆలోచించాలి. మొన్నటి వరకు ప్రైవేట్ ట్రావెల్స్ భయాందోళన గురిచేసి ఇప్పుడు లారీల టెర్రర్ మొదలైందని చెప్పాలి. దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. లారీల అతివేగానికి సంబంధించి కావచ్చు, లేదా హైవేల పక్కన ఎక్కడ పడితే అక్కడ లారీలను నిలిపివేస్తున్న పరిస్థితి కావచ్చు. వీటన్నిటిని కూడా కట్టడి చేయాలి. లేని పక్షంలో ఇంకా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పి స్థానికులు కూడా అభిప్రాయం వ్యక్తం. దీని మీద మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని అయితే వేచి చూడాలన్న పరిస్థితి ఉంది. తో మన RTV ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.